రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టౌన్లో ఎంపీడీఓ ఆఫీసులో కొత్తగా నిర్మించిన మీటింగ్ హాల్ను ప్రారంభించారు. చేతకాని వాళ్లే జిల్లాల పెంపుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న జిల్లాలతో మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులకు జనంతో సంబంధాలు ఈజీ అవుతాయని అన్నారు. 17 ఏళ్ల ఉద్యమంలో ప్రజల అవసరాలేంటో తెలిసిన సీఎం చిన్న జిల్లాలపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మంత్రి ఈటెల. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరగలేదు. ఈ దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పెద్ద జిల్లాలుగా కొనసాగినాయి. జిల్లాల ఏర్పాటు తప్పకుండా జరగాలని చెప్పి వారు ఉద్యమ సందర్భంలో కరీంనగర్కి వచ్చినప్పుడు జగిత్యాల జిల్లా కావాలి, ఆదిలాబాద్కు వచ్చినప్పుడు మంచిర్యాల జిల్లా కావాలి. జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషాన్ని పంచుకోవడమే కాకుండా తప్పకుండా మా మీద ఫోకస్ ఉంటుంది గవర్నమెంట్ది, మా సమస్యల పరిష్కారం విశ్వాసం మాత్రం ఏర్పడ్డది. ప్రజలలో క్రానిక్గా అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా సమస్యల పరిష్కారం కోసం కానీ ఒక మాటలో చెప్పాలంటే, మా ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే, ప్రతి గ్రామానికి కలెక్టరేట్కి, ప్రతి గ్రామానికి మంత్రికి, ప్రతి ఇంటికి మంత్రికి, ప్రతి ఇంటికి ఇవాళ కలెక్టర్ సంబంధం ఉండే పద్ధతిలో